హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. ఆగస్టులో రైతులకి రుణ విముక్తి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించింది. దేశం చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1,50,000 లోపు రుణం తీసుకున్న 11 రోజుల వ్యవధిలోనే 11,000 కోట్ల మేరకు జమ చేయడం తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిబంధనకు నిదర్శనమని అన్నారు. దేశానికి ఆగస్టులో స్వాతంత్రం వచ్చిందని, వచ్చే ఆగస్టులో తెలంగాణలోని రైతులందరికీ రుణ విముక్తులై నిజమైన స్వేచ్ఛ పొందుతారని చెప్పారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలో రెండో విడత 1,50,000 వరకు రుణమాఫీ చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సంక్షేమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 34 మంది రైతులకు 1,50,000 చెక్కులు పంపిణీ చేశారు. సాధారణంగా ఎన్నికలు వచ్చేటప్పటికి కొన్ని పార్టీలకు నేతలు రైతులకు గుర్తుకొస్తుంటారు. తమకు రాజకీయం కాదు, రైతుల ప్రయోజనమే ముఖ్యమని రుణమాఫీ ద్వారా నిరూపించామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, రుణమాఫీకి మా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు తమ ఖాతాల్లోకి జమ కావడం వల్ల రైతుల్లో కలుగుతున్న సంతోషం చూసి నా జన్మ ధన్యమైంది. దేశంలోనే ఎన్ని కార్పొరేట్ స్థలాలు గడిచిన 10 ఏళ్లలో బ్యాంకులకు దాదాపు 14 లక్షల కోట్లు ఎగవేశాయి. 10 మంది అన్నం పెట్టే రైతులకు మాత్రం పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక, అప్పులు చెల్లించలేక ఆత్మగౌరవం దెబ్బతిని కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ శాఖ దండగా కాదు, పండగ చేసి చూపిస్తానని 2022 మే 6వ తేదీన వరంగల్ రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీ అమలు చేశాం. గత భాజపా ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ సరిగ్గా చేయకపోయింది. అప్పులో కూరుకుపోయిన రాష్ట్రంలో ఎలా రుణమాఫీ చేస్తారని కొందరు మా ప్రభుత్వాన్ని అవహేళన చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం మా ప్రభుత్వం ఆగస్టు నెలలోనే రుణమాఫీ ప్రణాళిక ప్రారంభం, నిధులు సమీకరించింది. రైతులకి వన్ టైం కాదు, ఫుల్ టైం సెటిల్మెంట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు మా ప్రభుత్వం 8 నెలల్లో 43,000 కోట్ల ఆస్తిని చెల్లించింది. అటు రైతులకు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేస్తున్నాం. ఉద్యోగుల జీవితాలు మొదటి వారంలోనే చెల్లిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం, ముందుకెళ్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో వివాదం చేస్తున్న కొండ సురేఖ, కేకే సీతక్క, జూలపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర లక్ష్మీనరసింహ, బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, ప్రసాద్ కుమార్, గుప్తా సుఖేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. పంట బీమా పథకం అమలు చేస్తాం, బట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ సంకల్పంలో రుణమాఫీ పథకాన్ని విజయవంతం అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు చివరిలో గల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆమె వెంటనే రైతు బీమా 42 లక్షల మందికి సంబంధించిన 15.80 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. బ్యాంకర్లు, రైతులు సహకరించి వెంటనే రుణాలు ఇవ్వాలని బట్టి సూచించారు. రైతు భరోసా విధి విధానాలు రూపొందిస్తున్నాం, తుమ్మల రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.